ఆయన సిలువలో మన కొరకు, మన పాపాల కొరకు మనల్ని విముక్తిని చేయడానికి ఆయన సిలువలో మరణించాడు. అయితే ఈ ఒక్కరోజు ఆయన సమాధిలో ఉన్నాడు. రేపు తెల్లవారు పునరుత్థాన దినము, ఈస్టర్ పండుగ రోజు తెల్లవారకనే ఆయన మృతులలో నుండి లేచి ఈ భూమి మీద 40 రోజులు సంచరించి ఈ రోజున తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మనుషుల కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఇట్టి సువార్తను మన భారతదేశానికి క్రీస్తు ప్రభు పోయిన 30-40 సంవత్సరాలకే తోమా గారి ద్వారా అందించబడింది. తద్వారా మన భారతదేశానికి ఆయన యొక్క మరణ, జనన, పునరుత్థానం తెలుసుకునే భాగ్యం కలిగింది. ఈ దేశంలో ఎవరైతే పీడింపబడ్డారో, ఎవరైతే దౌర్జన్యాన్ని పొందారో, ఎవరైతే బాధింపబడ్డారో వారి కొరకు క్రీస్తు మరణించాడనే ఒక సందర్భాన్ని బట్టి ఈ రోజు క్రైస్తవులందరూ కూడా ఆయన్ని స్తుతిస్తున్నారు. ఎంతో మంది మిషనరీలు దాని తర్వాత సువార్తను తీసుకొని వచ్చారు. ఆర్డిటి లాంటి సంస్థలు కూడా ఎంతో సేవను తీసుకొని వచ్చారు. మదర్ తెరెసా లాంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ఎంతో సేవను తీసుకొని వచ్చారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టింది వారే, హాస్పిటల్స్ పెట్టింది వారే, సేవ నేర్పించింది వారే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయించింది వారే. అట్టి మిషనరీలను, అట్టి స్వచ్ఛంద సంస్థలను, అట్టి సేవకులను, అట్టి సువార్తను మనము కాపాడుకోవాలి. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఇతర మతాల కొరకు ప్రార్థన చేయాలి, ఇతర కులాల కొరకు ప్రార్థన చేయాలి, అన్ని సంస్థల కొరకు ప్రార్థన చేయాలి. బాధింపబడుతున్న వారి కొరకు ఎవరైతే సేవ చేస్తారో, ఆర్డిటి ఫౌండేషన్ కావచ్చు, మదర్ తెరెసా వారి ఫౌండేషన్ కావచ్చు, ఇలాంటి వందల వేల లక్షల సంస్థలు ఈరోజు భారతదేశంలో ఈ నాగరికత ఉందంటే వారి యొక్క త్యాగ ఫలమే. కాబట్టి ప్రియమైన క్రైస్తవులారా, మన భారతదేశంలో మంచి ప్రభుత్వాలు రావాలని ప్రార్థన చేయండి. సువార్త ఫలించే ప్రభుత్వాలు రావాలని ప్రార్థన చేయండి. ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన దయను ప్రకటించే, అనుకూలమించే ప్రభుత్వాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. రాబోయే ఎన్నికల్లో ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. మీ విలువైన ఓటును వేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. సువార్తే కాదు, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక జీవితానికి భంగము కలగకుండా, ప్రతి మతం యొక్క సెంటిమెంట్లకు భంగము కలగకుండా, ప్రతి వారి యొక్క స్వతంత్రాన్ని వారు అనుభవించే విధంగా, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను మనం అనుభవించే విధంగా, రాజ్యాంగ విధులను మనం నిర్వహించే విధంగా ప్రతి ఒక్కరూ పూనుకొని రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ భారతదేశంలో క్రైస్తవ్యాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నా. ప్రత్యేకించి హిందూపురం పట్టణ అధికారులు పర్మిషన్ ఇవ్వడం వల్ల కానీ, పోలీసు అధికారులు వచ్చి